తెలంగాణ ఉద్యోగుల జేసీ చైర్మన్ లచ్చిరెడ్డి అక్రమాలపై విజిలెన్స్ డీజీతో విచారణ చేయించాలని బీసీ పొలిటికల్ జేసీ చైర్మన్ డాక్టర్ రాచోల యుగంధర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 4 ఏళ్లు పరారీలో ఉన్న లచ్చిరెడ్డికి నిబంధనలకు విరుద్ధంగా ₹1 కోటి జీతంతో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ ఎలా ఇస్తారని రాచోల ప్రశ్నించారు. రాజకీయ నాయకుల అండదండలతో అనేక అక్రమ కేసులు ఉన్నప్పటికీ అక్రమదారులు పదోన్నతి పొందుతున్నారని ఆరోపించారు. లచ్చిరెడ్డి అక్రమాల కారణంగా అర్హులైన అధికారులు నష్టపోతున్నారని యుగంధర్ గౌడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 29 జూలై 2025న 44 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చారు. మరి వాటిలో అనేక మంది అర్హులకు ఇచ్చిన కొద్ది మంది అనర్హులకు కూడా అక్రమార్కులకు కూడా పదోన్నతులు ఇవ్వడంపై ఈరోజు బీసీ పొలిటికల్ చేసి ప్రభుత్వం దృష్టికి కూడా కొన్ని ఫిర్యాదు చేస్తా ఉంది. అంటే ఉదాహరణకు లచ్చిరెడ్డి అనే క్యాండిడేట్ ఉన్నాడు. రెవెన్యూ ఉద్యోగుల సంఘంలో ఆయన సంఘ నాయకుడు అని చెప్పి గతంలో కూడా అనేక అరాచకాలకు అక్రమాలకు పాల్పడినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి కీసర్ ఆర్డీఓ ఉన్నటువంటి అతన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో జయశంకర్ భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ చేసింది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా. అంటే మళ్ళీ అక్కడ ఏం చేశాడు, అతను విధులకు జాయిన్ కాకుండా తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసిండు. రాజీనామా చేస్తే ఆ ప్రభుత్వం కూడా రాజీనామా ఆమోదించలేదు అప్పటి ప్రభుత్వం. ఎందుకంటే అతను శంషాబాద్